వైసీపీ నేతల పనితీరుపై వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? కొన్ని జిల్లాల్లో వైసీపీ జిల్లా బాధ్యతలు చూస్తున్న నేతలు సరిగ్గా పనిచేయడం లేదని జగన్కు ఫిర్యాదు దక్కాయా? పార్టీ కష్టకాలంలో ఉండగా నేతలు సైలెంట్గా ఉండటాన్ని జగన్ సహించలేకపోతున్నారా? వారి పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదనే వార్నింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. అధికారానికి దూరమైన చాలా రోజుల తర్వాత ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కూటమి సర్కార్ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్గా జగన్ కూడా జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా యాక్టివ్గా ఉన్న నేతలకు అప్పగించారు. అయితే కొందరు నేతలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని వైసీపీ హైకమాండ్ గుర్తించినట్టు తెలుస్తోంది. తాజాగా పలు జిల్లా అధ్యక్షుల పనితీరుపై రహస్య నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయాక చాలా మంది నేతలు పార్టీ మారారు. ఇందులో జగన్ చుట్టూ ఉన్న లీడర్లు హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని జిల్లాలకు అధ్యక్షులు సైలెంట్ కావడంతో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వారు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే ఫిర్యాదులు వైసీపీ హైకమాండ్కు వెళ్లినట్టు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి, రాయలసీమలోని కొందరు జిల్లా అధ్యక్షులు సరిగా పనిచేయడం లేదని జగన్కు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. అయితే వైసీపీ అధిష్టానం దృష్టి సారించకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఆవేదన క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా కొన్ని జిల్లా అధ్యక్షుల పనితీరుపై జగన్ రహస్య నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. సరిగా పనిచేయని వారిని ఒకసారి పిలిపించుకొని యాక్టివ్గా ఉండకపోవడానికి కారణాలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా మంది వైసీపీ మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీలో కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కొందరు జైలు జీవితం కూడా అనుభవిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి లీడర్లు ఇంకా జైల్లోనే ఉన్నారు. రోజా, విడదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి లీడర్లను జైలుకు పంపేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఏకంగా ఏపీ లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ను జైలుకు పంపుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ లీడర్ల నుంచి జగన్ అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో కేసులు, వ్యాపారపరమైన ఇబ్బందులు, అలాగే ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అని ప్రశ్నించబోతున్నట్టు సమాచారం. అయితే తాను సీరియస్గా పనిచేస్తుండడం, అలాగే కేడర్ ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో జిల్లాకు నేతృత్వం వహించే అధ్యక్షులు యాక్టివ్గా లేకపోవడంతో జగన్ వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద పలు జిల్లాల అధ్యక్షులతో జగన్ మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కొందరు జిల్లా అధ్యక్షులపై వేటు పడొచ్చని అంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి రావాలంటూ యాక్టివ్గా ఉండాల్సిన లీడర్లు పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ జిల్లా అధ్యక్షుల విషయంలో వేగంగా అలర్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది.